సార్ వెంకటేశ్వర్లు గారు, సో ఏంటి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ నాకైతే ఏం ఆశ్చర్యం కలిగించలా. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఫార్మాలిటీగా రిక్వెస్ట్ చేసినట్టున్నారు. సో మరి తటస్థంగా ఉండే అవకాశం ఉండి కూడా తటస్థంగా కూడా కాకుండా ఒక సైడ్ తీసేసుకొని, అది కూడా ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతుండగా దానికి అనుకూలంగా మద్దతు ఇవ్వడం అనేది మరి రాజకీయంగా మరి ఆయనకి ఉపయోగమా లేదా పర్సనల్గా ఉపయోగమా? అందరికి నమస్కారం. చాలా చాలా మెచ్యూరిటీగా మాట్లాడాల్సినటువంటి రమేష్ గారి ముందు అది నేను బాధాకరంగా ఉంది. ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఇన్ని మెచ్యూరిటీగా ఉంటాడని నేను అనుకోలేదు. ఒకటి, వాళ్ళకు మెజార్టీ లేదు కదా, పోటీ ఎందుకు? 311 సీట్లు ఉన్నాయి కదా, పోటీ ఎందుకు? మరి 11 సీట్లు వచ్చాయి, నెక్స్ట్ మీరు ఎన్నికల్లో పోటీ చేయరా? ఎందుకంటే మీకు వచ్చింది కేవలం 11 సీట్లు, అందుకోసం రేపు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అనేది ఒకటి. మరి నిన్న ఎట్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి, పులివెందుల ఒడ్డిమిట్ట. మరి ఎట్లో వాళ్ళకి బలంగా పెద్ద ఎత్తున మెజార్టీ ఉంది కదా, ఇంకెందుకని మీరు ఎందుకు అందులో పోటీ చేసినట్లు? కూటమి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేసింటే సరిపోయింది కదా, అందులో బీజేపీ కూడా ఉంది కదా. 2, మూడో అంశం, రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే జగన్ ఆలోచిస్తాడు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను ఉద్దేశించి సపోర్ట్ చేస్తాం అన్నారు. మరి రాష్ట్ర ప్రయోజనాలంటే ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఏమేమి రాష్ట్రానికి కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మేలు చేసింది? హోదా ఇచ్చిందా? పోలవరం ప్రత్యేక నిధులు ఇచ్చిందా? ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందా? పోగా ఈరోజు విశాఖ స్టీల్లో 18 రకాల రంగాల్ని ప్రైవేటీకరణ చేసింది. ఈరోజు సంగతి చెప్తున్నాం. మరి ఏమి ప్రయోజనాలు బీజేపీ రాష్ట్రానికి మేలు చేసిందని మీరు మద్దతు ఇచ్చారు? అది చెప్పింటే బాగుండేది. అంటే రాష్ట్రానికి మంచి జరిగితే ఆలోచిస్తారు కాబట్టి అని. అంతేకాకుండా వాళ్ళకి బలం ఉంది కదా, ఇంకెందుకు అన్నప్పుడు మరి మీ అవసరం ఏముంది? మీకుండేది ఆఫ్టర్ ఆల్ ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎంపీ 2, 3 ఉన్నాయి, లేదా అవి కాక రాజ్యసభ ఎన్నో నాకు గుర్తు లేదు, అన్ని కలిస్తే 7-8 సీట్లు. మరి 7-8 సీట్లు ఉన్న వాళ్ళు మీరెందుకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది? 7-8 సీట్లు ఉన్నప్పుడు 7-8 సీట్లే ఉన్నప్పుడు మీ బలంతో గెలిచేది లేదని ఓడేది లేదు కదా, గెలిచేది లేదు కదా. నలుగురు వచ్చేసారు కదండి, నలుగురు వచ్చేసారుగా బయటికి. సరే, అయినా అవసరం లేదు కదా, మీరే అన్నారు కదా, అయినా మీ అవసరం లేదు కదా అక్కడ. అయినా కూడా మీ అవసరం లేదు కదా అంటున్నా. 11 కాదు, అదేముంది నంబర్ దేముందిలేండి, నంబర్ అటు ఇటు అవుతూ ఉంటది. నంబర్ దేముంది, అటు ఇటు జంపింగ్లు చేస్తుంటారు కాబట్టి నంబర్ అటు ఇటు అవుతూ ఉంటది. నేననేది మీ అవసరం లేదు కదా, మీ అవసరం లేనప్పుడు అనేది ఫార్మాలిటీకి అడిగారు. బలకున్నప్పుడు నీవు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల, ఆంధ్ర ప్రజల పట్ల, ఏపీ పట్ల మీకు గౌరవం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలు ఉంటుంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసింది. కాంగ్రెస్ నాయకుడు కదా, ముఖ్యమంత్రి జాతీయ స్థాయి నాయకుడు ఎవరిని అడిగితే ఇస్తారు? మీరు సిద్ధంగా ఉన్నారా? మేము ఆలోచించుకుంటాం. ఇండి కూటమి కూడా అడిగిందని చెప్పారు. మీరు ఎవరు అడిగారు? ఎవరు అడగల. అదే రేవంత్ రెడ్డి గారు అడిగితే రేవంత్ రెడ్డి గారు తెలుగు ప్రజలుగా జగన్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అదొకటే కాదుగా, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగాడుగా. తెలుగు ప్రజల కాన్సెప్ట్ లో మాట్లాడారు. ఇలాగా ఇది అని చెప్పి చెప్పడా, తెలుగు ప్రజల కాన్సెప్ట్ లో మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. రైట్. ఓకే, వెంకటేశ్వర గారు. రమేష్ గారు, నేను కాసేపు పక్కన పెడదాం. మీరు వాళ్ళకి బలం ఉంది, ఈ ఇండియా బ్లాక్ బలం లేదు, మీరు ఎందుకు పోటీ చేశారు అన్నప్పుడు
వాళ్ళకి ఆల్రెడీ మీరు చెప్పిన లెక్కల ప్రకారంగా 425 సీట్లు ఉన్నప్పుడు మీ సీట్లు అవసరం లేదు కదా. అక్కడ మీ సీట్లు అవసరం లేనప్పుడు మేము తటస్థంగా ఉంటాము, మేము మా రాష్ట్రానికి ఎవరు ప్రయోజనం చేకూరుస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని ఎందుకు మీరు మాట్లాడలేదు? బేషరతుగా వాళ్ళు అడిగిందే తడువుగా, వాళ్ళు ఇంకా నామినేషన్ ఏమి వేయకుండానే తడువుగా, కనీసం మా పార్టీ కమిటీ సమావేశం చర్చించుకొని చెప్తామన్నా కనీసం మాట కూడా తెలియక, దాన్ని ఎందుకు అంటున్నానంటే మీరు చర్చించలేదని మీరే ఇప్పుడు అన్నారు. మాది ప్రకటించారా మా పార్టీ అని మీరే అన్నారు. అంటే మీకు కూడా ప్రకటించిన విషయము తెలియకుండానే మీరే అన్నారు. చెప్పారు మీ నాయకుడు డెసిషన్ తీసుకుంటే ప్రకటించినట్టే. మీ అభిప్రాయాలతో ఏం సంబంధం లేదు అక్కడ. ఏకస్వామ్యం. మీ వాళ్ళు డెసిషన్ తీసుకుని ప్రకటించారు. మా పార్టీ సీరియస్ గా ఖండించింది. ఏమని ఖండించామంటే రాష్ట్రానికి నయ వంచన చేశారు, మీరు రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేశారు, సెక్యులర్ మాటన మతోన్మాదనకి సపోర్ట్ చేశారు, సెక్యులర్ పేరు మీద 5 కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశారు. మీరు నిజంగా నిన్నటి దాకా మీ మీద గౌరవం ఉండేది, తీవ్రంగా మాట్లాడాలంటే ఆలోచించే వాళ్ళం. ఏకపక్షంగా బలమైనటువంటి బలాబలాల్లో తీవ్రమైన మార్పుల నుండి 325 సీట్లు తక్కువ మీ దృష్టిలోన. మీరు ఈ తెలుగుదేశం కూటమి సపోర్ట్ చేయకపోతే, మీరు ఇటువైపు వేస్తే ఇండియా కూటమికి గెలుస్తుంది. ఈ తెలుగుదేశం జనసేన మీరు ఇటువైపు వస్తే 100% ఇండియా బ్లాక్ గెలుస్తుంది. మీరు ద్రోహం చేసి వాళ్ళు ద్రోహం చేసి మళ్ళీ మీరు సమర్థించుకుంటారా రాష్ట్ర ప్రయోజనాల కోసమని? అందుకోసమే మొన్నటిదాకా ద్రోహం చేసినటువంటి బీజేపీ ఈ రోజు కూడా విశాఖ స్టీల్ ని ఎవరబ్బ సొమ్మని అమ్ముతారు ప్రైవేట్కి, ఎవడబ్బ సొమ్మని 18 బ్లాక్లు ఇస్తారు? సిగ్గు ఎగ్గు లేదా మీకు ఆ తెలుగుదేశం కూటమికి? తెలుగుదేశం కూటమి ఇప్పుడైనా అయ్యా మా విశాఖ ఉక్కును కాపాడండి అని చెప్పడానికి వాళ్ళు రాష్ట్రానికి ద్రోహం చేస్తారు, మీరు రాష్ట్రానికి ద్రోహం చేస్తారు. ఇది ఎంత దుర్మార్గమైంది. అంతేకాకుండా మీరు ఏమన్నారు, ఒక రాజకీయ మెచ్యూరిటీతో మాట్లాడారు. ఎట్లా బలం లేదు కదా, ఎందుకు పోటీ చేయాలంటారా? ఇది ఎంత అన్యాయం ఇది. మరి బలం లేని 11 సీట్లు వచ్చినాడు రేపు పోటీ చేస్తారా? వచ్చే ఎన్నికల్లో కేవలం 11 సీట్లు ఉన్నాడు రేపు పోటీ చేస్తారా? కనపడుద్ది. ప్రజలు ఓట్లేసే దానికి బలం లేదని 11 సీట్లు వచ్చినాయని మాట్లాడతారు. మీరు మాట్లాడేదానికి అర్థం లేదు. ఇప్పుడు ఎన్డీఏకి ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇండి కూటమికి ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి కళ్ళు కనపడుతున్నాయి. నాకు తెలియదు అనుకుంటాంలే, నాకు తెలియదు అనుకున్నాం కాదు సార్. మీరు మాట్లాడిన దానికి ఆ విధంగా మాట్లాడితే పెద్దవాళ్ళు మీరు అలా నాకు తెలియదు అనుకున్నా. నేను మూడే 3 క్వశ్చన్లు వేసాను, సమాధానం చెప్పండి. ఏ ప్రయోజనాలు ఆశించి, ఏమి ప్రయోజనాలు, రాష్ట్రానికి ఏమి లాభం జరిగింది, ఏ లాభం వల్ల ఎన్డీఏకి సపోర్ట్ చేశారు? ఒకటి, దీనికి మీరు సమాధానం చెప్పండి. 2, మీరు సెక్యులర్ పార్టీ లేదా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారా, స్వతంత్రంగా ఉన్నారా? మీరు సమాధానం చెప్పండి. 3, ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు గెలుస్తారన్నప్పుడు స్పష్టంగా తెలిసినప్పుడు పోటీ చేయకూడదని మీరు అన్నారు. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో రకరకాల కారణాలతో మీ దగ్గర గతంలో అనేకం చూసినా, నిన్న సిద్ధవటము పులివందులు చూసినా డిపాజిట్ కూడా గల్లంత అవుతుందని మీకు తెలిసి ఎట్లా ఓటేశారు? అంటే రిగ్గింగ్ దొంగతనం అని మీరు అంటారా? మరి రేపు ఎన్నికల్లో కూడా బీహార్లో కూడా 65 లక్షల ఓట్లు గల్లంత అయినాయి. ఏం పేరు మీద? దాని పేరు పెట్టారు, మీకు చూసింటారు, ఎస్డిపి అంటే ఏమి? షిఫ్టెడ్ ఓట్లు, డెత్ ఓట్లు, శాశ్వతంగా ట్రాన్స్ఫర్ అయిన ఓట్లు. 65 లక్షల ఓట్లు గల్లంతు చేసింది బీజేపీ. దేనికోసం? రేపు ఎన్నికల్లో అక్కడ గెలవడానికి. ఇవన్నీ ఎవరు ఓట్లు? మైనార్టీలవి, క్రిస్టియన్లవి, మహిళలు. ఈ 3 టార్గెట్ చేశారు. ఇంత దుర్మార్గంగా బీజేపీ దేశంలో వ్యవహరిస్తుంటే, ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేస్తే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. ఈ రోజు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసింది. కనీసమైన ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించొద్దా? అదేవిధంగా మీరు సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనేది ఒక రాజ్యాంగబద్ధంగా విలువైనటువంటి హోదా కలిగినటువంటి పదవులవి. అటువంటప్పుడు
మీరు గౌరవంగా ఏం చెప్పాలి? అయ్యా మా బలము లేదు, మేము లేకపోయినా మీరు గెలుస్తారు కాబట్టి మేము స్వతంత్రంగా ఉండదలుచుకున్నాం, ఎవరికి మద్దతు ఇవ్వము అని చెప్పింటే మీకు గౌరవంగా ఉండేది. కాబట్టి మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాదు, దేశ ప్రయోజనాలు కాదు, కేవలం మీ మీద ఉన్న కేసులు, మీ మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, కాపాడుకోవడానికి, జైలుకి వెళ్లకుండా ఉండడానికి చేసినటువంటి దుర్మార్గమైన ద్రోహం ఇది. నేను ఇప్పుడు ఇలాంటి పదాలు మీ మీద ఎప్పుడు వాడలేదు. ఈ రోజు చూసిన తర్వాత కడుపు మండుతుంది. ఎట్లా సపోర్ట్ చేస్తారు మీరు అంత దుర్మార్గమైన మతోన్మాదానికి? ఎట్లా సపోర్ట్ చేస్తారు మీరు సెక్యులరిజాన్ని నాశనం చేసినటువంటి పార్టీకి? ఎట్లా సపోర్ట్ చేస్తారు ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసిన పార్టీకి? మేమందరం ఎప్పుడూ అనేవాళ్ళం, ఏదైనా రాజకీయ విధానం వచ్చినప్పుడు తెలుగుదేశం మీకేం తేడలేదు అనేవాళ్ళం. కానీ ఈరోజు తెలుగుదేశం కూటమి కంటే దిగజారి ఈరోజు మీరు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎట్లా ప్రజలు వాళ్ళని ఈసరించుకుంటారో, ప్రజలు రేపు ముఖం మీద ఉమ్మేస్తారు. మీరు కూటమిలో చేరారు, ఈ రాష్ట్రానికి ఏమో ఒరగబెట్టారని ఇప్పుడు కాకపోయినా రేపు ఎన్నికల్లో వాళ్ళని నిలేస్తారు. కానీ మీరు సీట్లు లేవంటున్నారు, ఎన్డీఏకి బలం ఉందంటున్నారు. మరి అంత ఉన్నప్పుడు మీ బలంతో వాళ్ళకేం అవసరం ఉంది? కాబట్టి మీరు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. ప్రజల్ని మరొకసారి చెప్తాను, నయ్య వంచన చేశారు మీరు ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచన చేశారు మీరు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకోసమే దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎన్డీఏ, ఇండియా బలాబలాల్లో అంత తీవ్రంగా కనపడుతున్నాయే. ఈరోజు తెలుగుదేశం కూటమి దుర్మార్గంగా వ్యవహరించినందుకే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మీరు తెలుగుదేశం, జనసేన సపోర్ట్ చేస్తే ఇండియా 100% గెలుస్తుంది. ఎందుకు గెలవదు? మీ వల్లే ఈరోజు బీజేపీ, మీ వల్లే దేశంలో మతోన్మాదం పెచ్చిరిల్లిపోతుంది. మీ ఇద్దరు కలిసి రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి, వైసీపీ వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది. కాబట్టి తలా పాపం తిల్లెక్కడ మీదే. ఇప్పటికైనా మీరు గ్రహించి మీ అధినాయకుని ఒత్తిడి తెచ్చి న్యూట్రల్ కన్నా ఉండండి, లేదా ఇండియా బ్లాక్ వైపు అన్నా రండి. ఏదో ఒకటి చేసుకోవాల్సిన సమయం ఆసన్నం ఏంటంటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ వెళ్ళిపోయారండి బాబు, మీరు మళ్ళీ ప్రత్యేకంగా మరి అడుగుతున్నారు అనౌన్స్ చేయమని చెప్పేసి. రావాలి బయటికి, మేము తప్పు చేశాము, బీజేపీకి సపోర్ట్ చేయము అని రావాలి.